శాఖ ద్వారా ప్రతి సంవత్సరం ఒక 4,000 మందికి అంటే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా ఆదిలాబాద్ జిల్లా వైపున 2,500 మరియు నిజామాబాద్ జిల్లా వైపు నుంచి 1,500 మందికి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరికి ఈ చేప పిల్లల అంటే చేప పిల్లలతో పాటు మనకు వీళ్ళకి వలలు తెప్పలు సబ్సిడీ పైన ఇవ్వడం జరిగింది. కనీసం 200 మంది మత్స్యకారుల కోసం మేము 50% సబ్సిడీతోన వలలు అనేటువంటివి అందజేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం అంటే నీరును బాగా ప్రాజెక్ట్ అధికారులు వదిలినందున ఈ నీటి మట్టం అనేది బాగా తగ్గిపోయింది. అంటే డెడ్ లెవెల్ స్టోరేజ్ కంటే తక్కువ ఉంది. ఇందులో ఉన్నటువంటి ఈ మత్స్య సంపద అనేటువంటిది కాపాడాల్సిన బాధ్యత మత్స్య కార్మికులపై ఉంది. భవిష్యత్తు లోపల ఇది అంటే వాళ్ళకు ఎక్కువగా ఉండాలంటే వాళ్ళు పెద్ద పెద్ద వలలు వేయకుండా వాళ్ళు జాగ్రత్త వహించాలి. అట్లాగే మత్స్యశాఖ ద్వారా ఈ పెద్ద పెద్ద వలలు అనేటువంటి నిషేధించింది. జగల్లో పోతే పిల్లలు పోతున్నారు, తల్లిలో పోతున్నారు, అందరూ చాలా కష్టపడుతున్నారు. ఏ మాట మాకు ఇది అవుతుంది. అవును, చాలా బాధ ఉంది సార్ మాకు.